టీటీడీ బోర్డు సభ్యుడు ఆర్ఎన్ దర్శనం టికెట్లను అమ్ముకుంటున్నారని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ తుమ్మ ఆరోపించారు. క్రైస్తవ మతాన్ని ఆచరించి కుటుంబ సభ్యులు పాలక మండలిలో ఉండడం చాలా బాధాకరం. చర్చిలో ఉన్న ఫోటోలను దర్శన్ భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయనపై సీఎం చంద్రబాబు, చైర్మన్ బీఆర్ నాయుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, వెంటనే బోర్డుని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. స్వామి నెల్లూరు జిల్లా సురేష్ నాయక్ తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు తుమ్మా ఓంకార్, శివకామేశ్వరి పీఠం గారిని టీటీడీ బోర్డు సభ్యునిగా తొలగించాలని మనవి చేస్తూ ఉన్నాము. మరి టీటీడీ అనేది ప్రపంచ ఆధ్యాత్మిక సంస్థ. ఈరోజు మనం కొండ మీదకి వెళ్ళాలంటే, ఒక వాహనం వెళ్ళాలంటే అలిపిరి దగ్గర చాలా సమయం తీసుకొని వాహనాలను తనిఖీ చేసి పైకి పంపిస్తున్నారు కదా. మరి అటువంటిది బోర్డు మెంబర్లుగా ఉండాలంటే ఎటువంటి ఆచారాలు ఉండాలన్నటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా మీరు బోర్డు మెంబర్లుగా అవకాశం ఇస్తూ ఉన్నారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము. వీళ్ళు చేస్తున్నది ఏమిటండి? అసలు ఈ యొక్క దర్శన్ ఎవరని మేము అడుగుతూ ఉన్నాము. ఈయన గురించి ఆరాధిస్తే కర్ణాటక రాష్ట్రంలో కనీసం ఏ రోజు కూడా కాషాయం జెండా మోసినటువంటి దాఖలాలు లేవు. సరే, ఆ రాష్ట్రంలో లేవు. మేము ఈరోజు అడుగుతూ ఉన్నాము, తిరుమలలో ఏ ఒక్క రోజైనా శ్రీవారి భక్తులకు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలన్నా ఉన్నాయని అడుగుతూ ఉన్నాము. ఈయన పేరు దర్శనాన్ని పెట్టుకున్నాడు, పేరుకు తగ్గట్టుగా దర్శనాలు అమ్ముకుంటున్నాడు. ఈయన పని ఇంకోటి లేదు. శ్రీవారి పేరు చెప్పుకోవటం, దర్శనాలు అమ్ముకోవటం. అంటే దర్శనాలు అమ్ముకునే వాళ్ళని మీరు టీటీడీ బోర్డు మెంబర్లుగా నియమిస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాము, ఈ యొక్క పాలక మండలి లోపల ఏ ఒక్క స్వామీజీకైనా, ఏ ఒక్క ఆధ్యాత్మికవేత్తకైనా మీరు స్థానం కల్పించారని చెప్పేసి. మీరు ఆధ్యాత్మికవేత్తలకు స్థానం కల్పించినట్టయితే ఈరోజు ఈ యొక్క అపరాధం జరిగేదే కాదు. మరి బోర్డు మెంబర్గా వివరిస్తూ ఆ యొక్క తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబీకులను కానివ్వండి, తన యొక్క భార్య కానివ్వండి, ఆ యొక్క చర్చికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే మా యొక్క గుండెలు బరవెక్కిపోయాయి. మేము అనుకున్నాము శ్రీవారి భక్తులందరూ కూడా మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళు ఎక్కుతారు, కానీ ఈ యొక్క అన్యమత ప్రార్థనలు చేసేటువంటి వారు శ్రీవారి బోర్డు మెంబర్లుగా ఉండటం అనేది ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి లేదు. బేషరత్తుగా వెంటనే తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఆయనను తొలగించాలి, సస్పెండ్ చేయాలి. ఇంకో విషయం ఏమిటంటే, ఇటువంటి మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కేవలము మొన్నటి వరకు టీటీడీ యొక్క పనిచేసేటువంటి ఉద్యోగస్తులు మాత్రమే అన్యమతస్తులు ఉన్నారని చెప్పేసి. కానీ ఇటువంటి విషయాలు బయటకు వచ్చాక ఉద్యోగస్తులు మాత్రమే కాదు, టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆచారాలు వ్యవహారాలు ఆచరిస్తున్నారా లేదా అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని,
అలాగే చైర్మన్ గారిని కానివ్వండి, ముఖ్యంగా జేఈఓ గారిని మేము అడుగుతా ఉన్నాము. వీరు ఏ విధంగా అయితే దర్శనాలు అమ్ముకోవటానికి మకాం వేసుకున్నారో ఆ యొక్క దర్శనాల మీద విచారణ చేయాల్సిందిగా జేఈఓ గారిని కూడా కోరుతా ఉన్నాము. వెంటనే వారిని గనక సస్పెండ్ చేయకపోతే స్వామీజీలందరి చేత, హిందూ సంఘాల చేత ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమవుతామని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఓకేనా ఓం నమో వెంకటేశాయ. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో. భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని మన తిరుమల తిరుపతి క్షేత్రాలు. ఈరోజు ఈ తిరుమల తిరుపతి క్షేత్రాల ఆలన పాలన కోసం పాలక మండలి అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మనం. ఆ పాలక మండలిలో ఎలాంటి వాళ్ళు ఉండాలండి? సనాతన ధర్మానికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి. కానీ ఈరోజు ప్రస్తుత పాలక మండలిలో క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి కుటుంబ సభ్యులు ఈరోజు పాలక మండలిలో ఉన్నారని చెప్పడానికి మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వ్యక్తి పేరు ఆర్ఎన్ దర్శన్. ఇతను టీటీడీ బోర్డు మెంబర్, కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ పక్కన మనకు కనిపిస్తున్నటువంటి మహిళ వచ్చేసి ఆయన భార్య, బోర్డు మెంబర్ ఒక భార్య అన్నమాట. ఇటీవల ఈమె సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టిందండి. ఆమె పెట్టింది స్వయంగా. ఇది చర్చిలో ఉన్నటువంటి ఫోటోలు. ఇక్కడ ఆమెను మీరు చూడొచ్చు. ఇందాక మనం ఈ ఫోటోలో ఎట్ట చూసామండి, ఈమె సాంప్రదాయ వస్త్రధారణలో బొట్టు పెట్టుకుని నుదిటిన చాలా పద్ధతి గల స్త్రీగా హిందూ మతాన్ని ఆచరిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇది ఎప్పుడు బోర్డు మెంబర్ అయిన వెంటనే తీసుకున్నటువంటి ఫోటో. ఆ రోజు ఇదంతా డ్రామా అనమాట. వీళ్ళ అసలైన రంగు ఏంటంటే ఇది, వీళ్ళ నిజ స్వరూపం ఏంటంటే ఇది. చర్చికి వెళ్ళడం, అక్కడ మోకాలు ప్రార్థన చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫోటోలో ఈ బోర్డు మెంబర్ గారి ఫోటో ఒకసారి చూసినట్టు మహిళ ఫోటో నుదిటిన బొట్టు లేదండి. సరే నుదిటిన బొట్టు లేదు ఏముంది అనుకుంటారు. ఇక్కడ చూడండి మళ్ళీ ఏం వస్త్రధారణ ధరించిందండి ఈమె? పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన వస్త్రధారణ చేసింది. సరే చేసింది, దీంట్లో కూడా తప్పేముందంటారు. మరి ఇక్కడ చూడండి మోకాలు ప్రార్థన చేస్తుంది. ఈ మోకాలు ప్రార్థన అనేది ఎవరు చేస్తారు తెలుసా? అసలుకి నిజమైన క్రైస్తవ విశ్వాసులు మాత్రమే చేస్తారు. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు మాత్రమే ఈ మోకాలు ప్రార్థన చేస్తారు. ఈరోజు టీటీడీ చైర్మన్ గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏమని? మేము టీటీడీ బోర్డులో ఉన్నట్టు టీటీడీ ఉద్యోగస్తులు ఎవరైతే క్రైస్తవ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించేస్తున్నాము. స్వచ్ఛందంగా వాళ్ళు వస్తే వీఆర్ ఇచ్చేస్తున్నాము. చాలామందిని ఇప్పటికే సస్పెండ్ చేసినారు. బాగుంది. టీటీడీ ఉద్యోగస్తుల పట్ల మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బ్రహ్మాండం. మరి ఈరోజు మీ ఇంటి దొంగ అంటే మీ పాలక మండలిలో ఉన్నటువంటి ఇంటి దొంగ మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? అంటే సామాన్యమైనటువంటి టీటీడీ ఉద్యోగస్తులకు ఒక న్యాయమా, టీటీడీ పాలక మండలి సభ్యులకు మరొక న్యాయమా అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు ఇక్కడ చూడండి ప్రార్థన చేస్తుంది, మోకాలు ప్రార్థన. ఈ మోకాలు ప్రార్థన అనేది ఎవరు చేస్తారు? క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు మాత్రమే చేస్తారు. ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యుడు అంటే ఎలా ఉండాలండి? ఆదర్శంగా ఉండాలి. హిందుత్వానికి, సనాతన ధర్మానికి నిత్యం గోవిందనామస్మరణ మోగాలి వాళ్ళ ఇంట్లో కానీ లేదా తిరుమలలో కానీ. మరి ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ విధంగా వాళ్ళ భార్య ఏమో చర్చిలకు పోతుంది, ఈయనేమో తిరుపతిలో ఒక దుకాణం పెట్టేసుకొని ప్రతిరోజు బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నాడు. ఇది ఈరోజు ఈ దర్శన ఒక భాగవతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే తిరుమలాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు. మరి ప్రక్షాళన అంటే ఇదే? క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి కుటుంబాలని తీసుకొని వచ్చి ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యులు చేయడమా? ఇదేనా ప్రక్షాళన అంటే? ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. ఈరోజు సామాన్యమైనటువంటి టీటీడీ ఉద్యోగస్తులు వాళ్ళ ఇళ్లల్లో ఒక సిలువ కనిపించిన, వాళ్ళ ఇంట్లో ఒక బైబిల్ కనిపించిన,
వెంటనే చర్యలు తీసుకుంటారే. మరి ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎవరైతే వాళ్ళ భార్య ఉందో అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లోనే క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నట్టు ఫోటోలు పెట్టింది. ఏది మోకాల మీద ప్రార్థన. ఈ మోకాల ప్రార్థన అనేది మరొకసారి కూడా చెప్తానండి, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు మాత్రమే ఈ మోకాల ప్రార్థన వేస్తారు. మరి ఈరోజు టీటీడీ ఉద్యోగస్తులకేమో ఒక న్యాయం, టీటీడీ పాలక మండలి సభ్యులకేమో మరొక న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం అనేసి ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఈరోజు టీటీడీని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వానికి హిందుత్వం పట్ల కానీ వెంకటేశ్వర స్వామి పట్ల కానీ చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ ఆర్ఎన్ దర్శన్ను టీటీడీ పాలక మండలి సభ్యుడిగా తొలగించండి. లేదు మేము కొనసాగిస్తామంటే మాత్రం ఖచ్చితంగా మేమైతే ఊరుకోము, ఖచ్చితంగా ఆమన్ నిరాధ్యక్ష చేసేదానికైనా సిద్ధమే. ఈరోజు ఈ దర్శనం ఎవరైతే ఉన్నాడో కర్ణాటకలో అడిగామండి, విహెచ్పి వాళ్ళని, హిందూ సంఘాలను అడిగితే ఎవరో కూడా తెలియదంట. ఏ రోజు కాషాయ జెండా కూడా పట్టలేదు. ఇలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పెట్టారు. ఎవరండి ఇతను? అసలుకి ఆర్ఎన్ దర్శన్ అంటే మనకు కూడా తెలియదు. లోకల్గా స్థానికులుగా ఉన్నటువంటి వ్యక్తులకి నిన్నటి వరకు తెలియదు ఆర్ఎన్ దర్శన్ అంటే ఎవరో. ఈరోజు ఈ ఫోటోలతో ఈయన కూడా వెలుగులోకి వచ్చాడు. అంటే ఒక పాలక మండలి సభ్యుడిగా మీరు తీసుకునేటప్పుడు వాళ్ళ ఒక కుటుంబాన్ని చెక్ చేయరా? వాళ్ళ ఒక వెనక తరాన్ని చెక్ చేయరా? గుడ్డిగా ఎవరో బీజేపీ వాళ్ళు రెఫరెన్స్ చేసినారో ఎవరు రెఫరెన్స్ చేసినారో మాకు తెలియదు. మరి ఈయన ఏ విధంగా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా టీటీడీ పాలక మండలి సభ్యుడైనాడు? ఈయనకు ఉన్నటువంటి అర్హత ఏంటి? క్రైస్తవ మతాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆచరించడమే అర్హత? ఈరోజు టీటీడీ ఉద్యోగస్తుల పట్లేమో వెంటనే చర్యలు వాళ్ళని సస్పెండ్ చేస్తాం, వాళ్ళని వీఆర్కి పంపించేస్తాం, డిస్మిస్ చేస్తాం, టీటీడీలో ఏ ఒక్క క్రైస్తవుడు ఉండకూడదు అంటున్నారు. మరి మీ పక్కనే క్రైస్తవులను పెట్టుకున్నారు కదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజుటి వరకు టీటీడీ స్పందించలేదు. అసలు టీటీడీలో పాలన ఉందా? టీటీడీ ఈవో అనే వ్యక్తి ఉన్నాడా? అసలుకి అడిషనల్ ఈవో ఉన్నాడా? ఏమన్నా స్పందిస్తున్నారా? నిన్నటి నుంచి ఈ పోస్టులు ఇంత చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కరు ఇంతవరకు వివరణ ఇవ్వడం లేదు. మాకు కొంతమంది దగ్గర నుంచి సమాచారం వచ్చింది, ఏదో టూర్కి వెళ్ళారంట, టూర్లో పోయేసి ఫోటోలు తీసుకున్నారంట. ఇది ఒక సమాధానం. గతంలో కూడా మేము సుమారు టీటీడీలో ఒక 15 మంది దాకా క్రైస్తవ ఉద్యోగస్తుల్ని మేమే వీడియోలు తీసి టీటీడీ విజిలెన్స్ వారికి, టీటీడీ ఈవో గారికి ఇస్తే, ఆ తర్వాత వాళ్ళు క్రైస్తవ ఉద్యోగస్తులు టీటీడీ అధికారులకు చెప్పిన కుంటి సాకులు ఏంటంటే, మా బంధువులు వివాహం ఉంది చర్చిలో, అందుకు మేము చర్చికి పోయినాము అని చెప్పారు. ఆ రోజు అలా వాళ్ళు తప్పించుకున్నారు. ఈరోజు కూడా అదే సాకులు. టూర్కి వెళ్ళినారంట, టూర్కి వెళ్తే చర్చికి పోయినారంట, చర్చిలో ఫోటోలు తీసుకొని పెట్టుకున్నారంట. అదే టూరు తిరుమలకి రావచ్చు కదా, ఎన్ని దేవాలయాలు లేవు? టూర్లో వీళ్ళకి చర్చే కనిపిస్తుందా? చర్చ్ ఫోటోలే కనిపిస్తాయా? మోకాల మీద ప్రార్థన చేసే ఫోటోలే పెడతారా టూర్కి వెళ్తే? ఒక బోర్డు మెంబర్ భార్య అంటే సమాజంలో ఎంత గౌరవం ఉంటుంది, ఎంత గౌరవ మర్యాదలు ఇస్తారు, అంత హోదా ఉంది సమాజంలో. మరి ఈమె చర్చికి వెళ్ళి ఫోటోలు పెట్టి బహిరంగంగా చేస్తే ఈ రోజుటి వరకు టీటీడీ స్పందించకపోవడం చూస్తా అంటే టీటీడీ పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని కూడా చెప్పచ్చు. ఇక్కడ అసలు ఈవో గారు ఉన్నారా అనిపిస్తుంది. ఇక్కడ మేము ఒకటే ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తక్షణమే చర్యలు తీసుకోండి. క్లియర్గా ఫోటోల్లో కూడా ఉంది, ఒక హిందూ సాంప్రదాయాన్ని పాటించేటువంటి స్త్రీ ఏ రోజు కూడా నుదిటిన బొట్టు తీయదు. ఎప్పుడు బొట్టు తీస్తుందంటే భర్త చనిపోతే బొట్టు తీస్తుంది. మరి ఈరోజు ఆర్ఎన్ దర్శన్ బ్రతుకున్నాడా చనిపోయినాడా అనేసి ఈరోజు అడుగుతున్నాం మేము టీటీడీ వారిని. బ్రతుకున్న మొగుడు ఉండగానే భార్య బొట్టు తీసిందంటే దాని అర్థం ఏంటి? మరి ఇది టీటీడీ వారు కూడా ఆలోచించాలి. యుద్ధ ప్రాతిపదికన ఇతని మీద చర్యలు తీసుకొని తొలగించాలనేసి మేము ఈ యొక్క టీటీడీని అయితే కానీ, టీటీడీ చైర్మన్ గారిని అయితే కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారు మాట్లాడతారు. ఓం నమో వెంకటేశాయ.